హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం పర్పుల్ క్యాబేజీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందరూ కామన్గా క్యాబేజీ కర్రీని తయారు చేసుకుంటారు, బట్ ఈరోజు మనం డిఫరెంట్గా పర్పుల్ క్యాబేజీ కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటిపటలాడిన తర్వాత కాస్త పచ్చిమిర్చి, అంటే కూరకు సరిపడ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి కాస్త వేగినట్టు అనిపించగానే ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసి మనం అలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత కాస్తంత పసుపుని యాడ్ చేసి అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ ఎలా మగ్గాయో. ఇప్పుడు దీంట్లో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేస్తే అడుగంటిపోతుంది. కాస్తంత ఆనియన్స్ మగ్గిన తర్వాత వేస్తే అడుగంటకుండా ఉంటుంది అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పర్పుల్ క్యాబేజీ ముక్కలు అంతటిని వేసి బాండిలో మొత్తం పైకి కిందికి అన్నీ కలిసేటట్టుగా తిప్పాలి. తిప్పిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ తెరిచి చూద్దాం. చూడండి ఎలా అయిపోయిందో. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు క్యాబేజీ అంతని చుట్టూరా పేర్చి దాని మధ్యలో టమాటా వేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇలా వేయడం వల్ల టమాటా పూర్తిగా మగ్గుతుంది. అంటే అవన్నీ వేయడం వల్ల లోపల టమాటా చక్కగా బాయిల్ అవుతుంది అనమాట. ఉడికి పట్టేసిన తర్వాత చూడండి ఎలా అవుతుందో. చూసారు కదా, ఇలా అయిన తర్వాత మళ్ళీ మనం టమాటాను అంతటిని కర్రీలో ఈవెన్గా కలిపేసుకుందాం. ఇప్పుడు కాస్తంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకుని అండ్ కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలబెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ. మన గ్రీన్ క్యాబేజీ కర్రీ కన్నా పర్పుల్ క్యాబేజీ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అయిన కర్రీని అలా వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ అండి. రెడీ క్యాబేజీ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.